ప్రస్తుతానికైతే జపాన్ లో భారీ భూకంపం సంభవించినట్లుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అక్కడ మన తెలుగు హీరో అక్కడ ఉన్నారు, ఇరుక్కుపోతారేమో అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఎవరు ఆ హీరో? ప్రభాస్ గారు. ప్రభాస్ గారు అయితే ప్రస్తుతం జపాన్ లోనే ఉన్నారు అన్న విషయం అయితే తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఫ్యాన్స్ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దయచేసి ప్రభాస్ గారు తిరిగి త్వరగా వచ్చేసేయండి అని చెప్పేసి అయితే వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ సినీ వర్గాల నుంచి అలాగే ఫ్యాన్స్ చేస్తున్న పోస్టుల నుంచి కూడా మనకి తెలుస్తుంది. అయితే అసలు జపాన్ లో భూకంపం తాలూకా ఎఫెక్ట్ ఎలా ఉంది, రిక్టర్ స్కేల్ మీద ఎంత నమోదైంది అనేది ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే రిక్టర్ స్కేల్ మీద 7.5 నుండి 7.5 వరకు నమోదైంది. దీంతో సినీ నటుడు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉండడం వలన ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కొద్ది రోజులుగా కూడా ప్రభాస్ జపాన్ కి వెళ్లారు కొద్ది రోజుల క్రితమే. సో ప్రస్తుతానికి అక్కడే ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో దర్శకుడు మారుతి కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి ఈ వార్త అయితే చెప్పడం జరిగింది. ప్రభాస్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా ఇంకా రాలేదు. దీనికి సంబంధించి ఫ్యాన్స్ కూడా కాస్త ఓర్పుగా ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు. మరి దర్శకుడు మారుతి తన ఎక్స్ పేజ్ లో అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కు భరోసా ఇచ్చారు. డార్లింగ్ తన ముద్దు పేరు. ప్రభాస్ అందరూ కూడా డార్లింగ్ అని పిలుచుకుంటూ ఉంటాము. మరి డార్లింగ్ తో మాట్లాడాను అంటే ప్రభాస్ తో మాట్లాడాను, అతను టోక్యోలో లేరు, ఎవరు ఆందోళన చెందొద్దు, చాలా సురక్షితంగా ఉన్నారు, భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అయితే ఫ్యాన్స్ కి చెప్పడం జరిగింది. మరి ఆయన సందేశంతో అందరికీ భరోసా వచ్చినట్లయింది. ప్రభాస్ త్వరగా ఇండియాకి వచ్చేయాలని, అఫ్ కోర్స్ టోక్యోలో ఉన్న లేదు జపాన్ భూకంపం కి సంబంధించిన ఏరియాలో ఉన్నప్పటికీ కూడా ప్రభాస్ అయితే మాత్రం తిరిగి త్వరగా ఇండియాకు వచ్చేయాలని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి. సో మరి ప్రభాస్ నిర్మాత సోబు యార్లగడ్డ ప్రస్తుతం బాహుబలి ది ఎపిక్ ప్రత్యేక ప్రీమియర్ ప్రదర్శనల కోసం జపాన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ కార్యక్రమం అయితే పూర్తయిపోయింది. అక్కడ అభిమానులతో సరదాగా సంభాషించడం కూడా జరిగింది. భూకంపం గురించిన నివేదికలు వైరల్ అయిన తర్వాత వారందరూ కూడా కాస్త అలర్ట్ అయినట్లుగా కూడా ఇక్కడ కనిపిస్తుంది. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభాస్ గారు అయితే మాత్రము ప్రస్తుతానికి ఒక సేఫ్ జోన్ లోనే ఉన్నారు ఆయన. మరి దీనికి సంబంధించి భయపడాల్సిన అవసరం లేదు అనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో హీఈస్ సేఫ్. ఫ్యాన్స్ అయితే ఆందోళన చెందక్కర్లేదు. సినీ వర్గాల నుంచి కూడా మనకి ప్రస్తుతం అయితే పాజిటివ్ సమాచారమే ఉంది. సో ఇది మరి ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ భూకంపానికి సంబంధించి అయితే మనకి రావాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ మనకి సంబంధించినంత వరకు ఆ ప్రభాస్ అయితే సేఫ్ గా ఉన్నారు అనేది ఫ్యాన్స్ కి ముఖ్యంగా చెప్పదలుచుకున్న అంశము. ఇక భూకంపానికి సంబంధించి అక్కడ ప్రభుత్వం అయితే తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉంటుంది. అలాగే ఎటువంటి నష్టం జరిగే అవకాశం లేకుండా కూడా పూర్తి స్థాయిలో అక్కడ అందరూ కూడా అప్రమత్తం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.